హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉల్లికాడలతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకు కావాల్సింది ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఉడికించి పెట్టుకోవాలి. అలా మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పును పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పప్పును చేత్తో అంతా పప్పు గుత్తి క్లీన్ చేసుకొని పప్పునంతా దగ్గరగా అని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి సరిపడ పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే వేగాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాస్త మగ్గుతుంది. మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా అంతా దగ్గరగా అయిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పునంతా బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేయాలి. అలాగే కాస్త నీళ్లు పోసుకొని పప్పును పలుచగా చేయాలి. మరీ ఎక్కువగా పోసుకోకూడదండి. నీళ్ళు కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నంత పలుచగా ఉంటే సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా అంతా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పును వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి వేసి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు కాస్త ఇంగువ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంగువ వేయడం వలన పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు రెడీ అయిన పోపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా పోపునంతా పప్పులో వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడల పప్పు రెడీ. ఈ పప్పు అన్నంలోకి కానీ, చపాతీలోకి, రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి.